నమస్కారం. పలమనేరు పట్టణంలో మనం ప్రతి నెల 1వ తేదీ ఈ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, విడో పెన్షన్స్, అలా అన్ని రకాల పెన్షన్స్ సంబంధించింది మనం 1వ తేదీ ప్రభుత్వం సెక్రటరీస్ ద్వారా ఇంటింటికి నేరుగా పోయి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మనకి ఈసారి 1వ తేదీ ఆదివారం వచ్చినందువలన ఒకరోజు ముందుగానే ప్రభుత్వం శనివారం అంటే మనకు రేపు 31వ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని ఆదేశాలు జారీ చేయడమైంది. ఆదేశాల మేరకు మనం అందరికి కూడా 99 మంది సెక్రటరీస్ను దాదాపు 4,640 పెన్షన్లు 2,01,26,500 రూపాయలు రేపు పంపిణీ చేయడం జరుగుతుంది. తెల్లారుజామున 5 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉండి ఎక్కడన్నా ఉన్నా కానీ ఈరోజు వాళ్ళు సాయంత్రానికి ఇల్లు చేరుకొని మా సెక్రటరీస్కి అందుబాటులో ఇంటి దగ్గరే ఉండేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే రేపు 99% అయ్యేదానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా అందుబాటులో ఉండి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అందరూ కూడా కౌన్సిలర్లు వాళ్ళ సహాయంతో, ఇంకా ప్రజాప్రతినిధుల సహాయంతో మీరందరూ కూడా అందుబాటులో ఉండి వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా మేము ఈరోజే వాళ్ళ పెన్షన్ డబ్బులన్నీ డ్రా చేసి రెడీ పెట్టుకుని మార్నింగ్ వాళ్ళ మ్యాప్ మీకే చెప్పేది పక్కన तद्विप्रासो विपन्यमो स्वस्वनान्तरागसमोधिरात्र उत्तममहर्भवस्याद्वेदर्वस्कजित्ति सर्वमेव प्रेमात्मोति समुदयात् श्रिय कांताय कल्याण निधये निधयेर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीप्रसन्नवेङ्कटेश्वरः प्रीयताम् ब्रेक
ఇంట్లో తినే ఫోటోలు తినే ఫోటోలు తీసేసి ఇలా రావాలా ఇటు నేరుగా వచ్చి చాలదండి ఎంత తీస్తారు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే మా సినిమాని చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ ఇదే సిచ్యువేషన్లో మేము స్వామి గారి ఆశీస్సుల కోసం వచ్చాం. ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అది కోరుకున్నాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి మీరు మాట్లాడండి చూస్తాను అదే చెప్తాను యా తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్గా లైక్ బిగ్ హిట్ ఇచ్చారు. ఆ సక్సెస్ టూర్ని ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేశాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ దేవుడి దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి. నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది. సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది. ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా తబితా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి, నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊరిలో. ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీస్తాం అనుకుంటున్నాను. బికాజ్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫిలిం చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు. అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందామని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి. అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నామండి. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇంకా మంచి సక్సెస్ చేయాలని, ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబాయ్ ఫోటోలు తీసుకోండి. ఓకే
ఉండాలి మీరు, అట్టే తీసుకుంటా వాళ్ళతో నడుచుకుంటా రండి, ఆగద్దండి మీరు. రండి రండి రండి, నడుస్తాను అట్టే వస్తా ఉండాలి. రండి రండి, వస్తానే ఉండాలి మీరు, ఆగద్దండి, వచ్చేయండి. మెల్లిగా మెల్లిగా సతీష్ సతీష్ కారు తగులుతుందా? ప్లీజ్ సార్. సార్ ఒక సెకండ్ ఆగండి సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కువ చెప్పండి, మీరు ఏదైనా అడిగితే కదా. చాలా బాగా జరిగిందండి. దేవుణ్ణి దర్శించుకున్నాం. సార్ మీ పార్టీ నుండి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కదా, పొలిటికల్ పార్టీలో ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవన్నీ కామనే. అన్ని పార్టీలో జరిగినాయి, ఈ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు. మరలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పనిచేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో, ఎన్ని చేస్తూ ఉన్నారో, ప్రజలకు ఎంత ఉపయోగం జరుగుతూ ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో చేస్తలా. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు ఎవరు తీరుస్తారు? ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేశాం? ఏం మాట్లాడాం? ఒక మాట మీద నిలకడనేది ఉందా? ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఏం జరుగుతూ ఉంది? ఏ వ్యవస్థ ఎట్లా పోతా ఉంది? విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది వెనక్కి? జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఎంత ప్రయారిటీ ఇచ్చాడు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు? ఈరోజు పూర్తిగా గాలికి వదిలేసి అబద్ధపు మాటలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు.